నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో 12వ వార్డులో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు దాహార్తిని తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వంలో 85 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 5 ఏళ్లలో తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, పట్టణ కౌన్సిలర్లు, గొట్టిపాటి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేతులు పట్టండి. తిరిగిన తర్వాత వెళ్ళేటప్పుడు కూర్చొని తాగేసి వెళ్తాం. అప్పుడు అయితే ఇబ్బంది లేదు. తిరిగేటప్పుడు కడుపులో ఫ్రీగా ఉంటే తిరగలేదు. పన్నెండవ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇంటింటా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు, తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్న వాళ్ళని చెప్పి 20 నుంచి 30 మంది పైన పెన్షన్లు తీసేశారు. వాళ్ళ అద్దంకి టౌన్లో చూసాం మేము. కరెంటు బిల్లుల పేరుతోటి, లేకపోతే ఇల్లు పెద్దయ్యను, రకరకాల కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముఖ్యంగా పెన్షన్లు పీకేయడం జరిగింది. దాదాపు 1000 పెన్షన్ల పైన పీకేయడం జరిగింది. అన్నింటిని కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారులు రాగానే తప్పకుండా ఇస్తాం. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు పెరిగినాయి. దాదాపు 7-8 సార్లు కరెంటు బిల్లును పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా కాలువలు శుభ్రం చేయట్లేదని, మున్సిపాలిటీలో మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, ఎందుకంటే 90 కోట్ల రూపాయలతోటి గుళ్ళకమ్మ నుంచి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక స్కీమ్ పెడితే దాన్ని ఇచ్చిన డబ్బుల్ని, ఇచ్చిన స్కీములు కూడా చేసుకోవడం చేతగానే అసమర్థత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కేవలం అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు తగిలారు. పొద్దున్న నాకు ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు కానీ, లేకపోతే టీచర్లు కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు అందరికి కూడా అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు దండుకొని ఇవాళ వాళ్ళని చాలా ఇబ్బంది పడిన పరిస్థితి చాలా తగులుతూ ఉంది. అదేవిధంగా అక్కడక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులు తగిలారు నాకు. వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా సక్రమంగా రిటైర్డ్ పెన్షన్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉన్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన ఉందో ప్రశాంతమైన వాతావరణంతో పార్టీలకు అతీతంగా ఏం పని చేసాం అదేవిధంగా కొనసాగుతామని చెప్పి కూడా తెలియజేస్తాం.